కొన్ని వందలు, వేలు, లక్షల సంవత్సరాల క్రితము ఈ యొక్క భూమిపైన మనిషితో సమానమైనటువంటి జంతు జాతి, పక్షి జాతి అనేది ఈ యొక్క భూమిపై నివసించేది. కాలక్రమాన మనిషి అనేటువంటి వాడు తన స్వార్థము కోసము భూమిపై ఉండేటువంటి అన్ని జంతువులను నాశనం చేసుకుంటూ రావటం జరిగింది. అంతేకాకుండా రకరకాల పక్షుల జాతులు కూడా ఈ యొక్క భూమిపై నాశనం కావటం అనేది జరిగింది. అందులో ప్రస్తుతం అంతరించిపోవటానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పక్షి జాతే కలివికోడి. మరి ఈ యొక్క కలివి కోడి గురించి ఈ యొక్క వీడియోలో చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా అత్యంత అరుదైనటువంటి పక్షి జాతులలో ఈ యొక్క కలివి కోడి అనేటువంటిది కూడా అత్యంత అరుదైనటువంటి పక్షిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచంలో కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తూర్పు సరిహద్దులలో, తూర్పు కనుమలలో మాత్రమే ఈ యొక్క పక్షి జాతి మనకు కనబడుతుంది. మరి అలాంటి పక్షి యొక్క జాడ కోసము 2 ప్రభుత్వాలు కూడా 50 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం అనేది జరిగింది. మరి ఈ యొక్క పక్షి అనేది మనకు దాదాపు 1848 సంవత్సరం లోపల ఒక బ్రిటిష్ దేశానికి సంబంధించిన ఒక సైంటిస్ట్ ఈ యొక్క పక్షిని మొట్టమొదటిసారిగా కనిపెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత తిరిగి ఈ యొక్క పక్షిని 1900 సంవత్సరంలో కనిపెట్టారు. తిరిగి మళ్ళా ఈ యొక్క పక్షి 86 సంవత్సరాల తర్వాత మనిషి కంటికి కనబడటం అనేది జరిగింది. అంటే 1986 సంవత్సరం లోపల ఈ యొక్క పక్షి తిరిగి మనిషి కంటికి కనబడటం అనేది జరిగింది. ఇది కడప జిల్లాలో ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క పక్షిని గుర్తించి ఈ యొక్క పక్షిని తీసుకొని సైంటిస్టులకు అప్పగిస్తే దీని పరిశోధన కోసం ముంబైకి తీసుకువెళ్తున్నటువంటి సమయం లోపల ఈ యొక్క పక్షి మరణించటం అనేది జరిగింది. దీన్ని ముంబైలో ఉన్నటువంటి ఒక మ్యూజియంలో భద్రపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క పక్షికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అడుగుజాడలు దీనికి సంబంధించినవి ఏవి కూడా ప్రస్తుతం ఎక్కడ కూడా కనబడటం లేదు. మరి ఈ యొక్క పక్షిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎందుకోసం ఉందంటే, ఈ యొక్క భూమి పైన ఒక జాతి సృష్టించాలంటే, ఒక జాతి ఈ యొక్క భూమి పైన తిరిగి జన్మించాలంటే ఎన్నో వేల సంవత్సరాల కాలం పడుతుంది. మరి అది అంతరించిపోతుందంటే తిరిగి అలాంటి జాతిని మనము మళ్ళీ సృష్టించలేము. కాబట్టి అంతరించిపోయేటువంటి ఈ యొక్క జాతులను మనం కాపాడుకున్నట్టయితే భూమిపై ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఆహార వ్యవస్థకు సంబంధించినటువంటి చైన్ సిస్టమ్ ఉందో దాన్ని మనం కాపాడగలిగినటువంటి వాళ్ళం అవుతాము. మనం అందరం ఏమనుకుంటామంటే, ఈ భూమిపై ఉన్నటువంటి ఒక జంతువులు, పక్షులు చనిపోతే మనకేంటి అని అనుకుంటాం. కానీ భూమిపై ఉండేటువంటి ప్రతి ఒక్క జీవి అనేది మనిషి యొక్క జీవనం పైన ఆధారపడి ఉంటుంది. అది ఎలాగంటే, మీరందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ భూమిపై ఉండేటువంటి రకరకాల చెట్లు కావచ్చు, మొక్కలు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు పుష్పించి రకరకాల పళ్ళు, కాయలు కాస్తున్నాయంటే దాని అంతటికి కూడా కారణము కీటకాలు. తుమ్మెదలు కావచ్చు, తూనీగలు కావచ్చు, ఇలాంటి రకరకాల కీటకాలు ఆ యొక్క పుష్పాల పైన వాలినప్పుడు వాటిపైన పరాగ సంపర్కం జరిగి ఆ యొక్క పుష్పాలు అనేవి తిరిగే కాయల్లాగా, పండ్లలాగా మారుతుంది. ఒకవేళ ఆ జాతి అనేది అంతరించిపోతే ఈ రోజు భూమిపై ఉండేటువంటి మనుషులకు తీయటి ఫలాలను కావచ్చు, మనం తినేటువంటి ఆహార పదార్థాలు అన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన భూమిపై ఉండేటువంటి ప్రతి ఒక్క జీవి అనేది ఖచ్చితంగా మనిషి యొక్క జీవనం పైన ప్రభావం చూపుతుంది. వాటన్నిటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి పైన ఉంది. అదేవిధంగా ఈ కలివికోడితో పాటుగా పుంగనూరు ఆవు అనేటువంటి ఒక ఆవు కూడా ప్రస్తుతం అంతరించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి ఒక జంతువుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో రాబందులు, ఒకప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క రాబందుల యొక్క జాతి విపరీతంగా ఉండేది. ప్రధానంగా ప్రస్తుతం మన తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క రాబందుల జాతి అనేది పూర్తిగా అంతరించిపోయేటువంటి దశ లోపలికి రావటం అనేది జరిగింది. అందుకోసమే తెలంగాణ ప్రభుత్వం 2005 సంవత్సరం లోపల రాబందులకు సంబంధించినటువంటి జాడని ఎవరైతే కనిపెడతారో వాళ్ళకు 2 లక్షల రూపాయలని బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత ఆదిలాబాద్ ప్రాంతం లోపల ఒక గుట్టల ప్రాంతం లోపల ఈ యొక్క రాబందులు అనేవి మనకు కనబడటం అనేది జరిగింది. ఎందుకోసం అంటే, ఈ యొక్క రాబందులు అనేవి సమాజానికి సంబంధించి మన చుట్టూ ఉండేటువంటి చెత్తని శుభ్రపరిచేటువంటి పారిశుద్ధ కార్మికులు ఏ విధంగా ఉంటారో, ఈ యొక్క అడవిలో చనిపోయినటువంటి జంతువుల యొక్క శరీరాలని, కుళ్ళిపోయినటువంటి శరీరాలను తినేటువంటి పక్షి జాతి ఈ రాబందులు. కాబట్టి ఈ రాబందు జాతి నశించిపోయినట్టయితే అడవిలో ఉండేటువంటి జంతువులన్నీ కూడా కుళ్ళిపోయి, ఆ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని వివిధ రకాల జంతువులు, పక్షులు తిని ఆ జంతువులు కూడా మరణించి ఈ యొక్క అడవిలో ఉండేటువంటి జంతువులకు సంబంధించినటువంటి సమతుల్యత అనేది దెబ్బతిని పక్షులు, జంతువులు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. వాటి యొక్క ప్రభావం మన మానవ జాతి పైన పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉంది. కాబట్టి
మన చుట్టూ ఉండేటువంటి ఏవైనా అరుదైన జాతులు ఏవైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిని కాపాడుకుంటేనే మానవ జాతిని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఈ యొక్క అరుదైన జాతికి సంబంధించినటువంటి పక్షులు కానీ జంతువులు కానీ మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా కనబడితే వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే వారు మాత్రమే ఈ యొక్క జాతిని సంరక్షించడానికి అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద పులులు కూడా ఒకప్పుడు మన దేశంలో అంతరించిపోయేటువంటి అవకాశం ఉండే, కానీ మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ అనేటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ కారణంగానే ఈ రోజు మన దేశం లోపల పులుల జాతి అనేది కూడా పెరగడం అనేది జరిగింది. లేకపోతే ఈ యొక్క ప్రపంచంలో పులుల జాతి మన దేశం లోపల ప్రత్యేకంగా ఈ యొక్క పులుల జాతి కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉండేది. ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి యొక్క చొరవ కారణంగానే ఈ రోజు రకరకాల జంతు జాలాలు అనేవి ఇంకా మనం చూడగలుగుతున్నాము. వీటిని సంరక్షించుకోకపోతేనంటే ఈ రోజు మనం జూ పార్క్ లో చూస్తున్నటువంటి జంతువులని రేపు ఫ్యూచర్లలో పేపర్లలో టీవీలలో చూసేటువంటి దౌర్భాగ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అలాంటి దుస్థితి మన పిల్లలకు రాకూడదు అంటే మనం ఖచ్చితంగా మన చుట్టూ ఉండేటువంటి ప్రతి ప్రాణిని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనవంతు బాధ్యతగా ఈ కనుమరుగవుతున్నటువంటి జాతులను సంరక్షించడంలో భాగంగా మీరు కూడా మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా కనుమరుగయ్యేటువంటి జాతికి సంబంధించిన పక్షులు జంతువులు కనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క చుట్టుపక్కల ఉండేటువంటి ఫారెస్ట్ ఆఫీసర్కి తెలియజేస్తారన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.